చర్చికి వచ్చానండి. మీ అందరికీ జనవరి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందరు కుటుంబాలు బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అందరు కుటుంబాల్లో మా కుటుంబం ఉండాలి. మా ఫ్యామిలీ మొత్తం కానీ, మా తోడబుట్టినందరూ కానీ మేమందరం ఉండాలి. మీరు అందరూ బాగుండాలి. అందరూ చక్కగా జనవరి శుభాకాంక్షలు. మరి కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాము. మరి ఈ వీడియో నేను అందరి కోసం చేస్తున్నాను. నేను అందరం బాగుండాలి. ఎవరు శత్రువుగా పెంచుకోకాకండి. అందరితో బాగుండండి. ఎవరి మీద ఎవరు నిందలే కాకండి. మరి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మరి అందరం బాగుండాలి, అందరం సంతోషంగా ఉండాలి. మరి అందరికీ మరి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. మరి నేను వ్యాపారం కూడా వారం నుంచి ఆగిపోయాను. ఎందుకంటే నాకు చర్చి ఉంది కాబట్టి చర్చి కోసం నేను ఆగిపోయాను. చర్చి ముఖ్యం నాకు. వ్యాపారం ఎప్పుడైనా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు పొద్దున్నే చర్చికి వచ్చేసానండి. ఇంకా ఎవరు రాలేదు. మరి అయ్యగారు ఫోన్ చేశారు, నాకు ఇంకనే వచ్చేసాను నేను. మరి ఇంకా ఎవరు రాలేదు. మరి కొంచెం గొంతు కూడా బాగాలేదండి, ఏమనుక కాకండి. అందరూ చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. మరి మంచి మంచి వీడియోలు పెడుతున్నాను నేను. మరి చర్చియే కానీ మరి ఏదైనా సరే పెడుతున్నాను, చూడండి. మీరు అందరూ సంతోషంగా ఉండాలి. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. మీరు అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఎవరు కూడా శత్రువు అనేది ఉండకూడదు. అందరూ చక్కగా ఉండాలి. అందరూ ఒక తల్లి పిల్లలాగా ఉండాలి. ఒక తండ్రికి తల్లికి బిడ్డలు ఎట్టుంటారు అట్లా ఉండాలి. మరి స్నేహితులు బంధువులు కూడా అందరూ బాగుండాలి. అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అందరం బాగుండాలని. ఎవరు కూడా విరోధంగా ఉండకాకండి. మరి నేను ఇప్పుడు చర్చికాడ ఉన్నాను. చర్చికాడ ఉండి చేస్తున్న వీడియో నేను. మరి ముందే వచ్చేసాను నేను. ఇంకా ఎవరు రాలేదు. మరి కొంతమంది కులాలు ఎంచుతూ ఉంటారు. కులాలు ఎంచకాకండి. ఎందుకంటే నేను చంద్రబాబు అన్నయ్య చూశాను నేను. చంద్రబాబు అన్నయ్య ఒక క్రిస్టియన్స్ మాదిగోళ్ళ ఇంటికి వెళ్ళినాడు. మరి పేద కుటుంబం కాడికి వెళ్ళాడు. మరి వాళ్ళలో కలిసి కూర్చొని అక్కడ టీ తాగి వాళ్ళతో మాట్లాడి, మరి వాళ్ళు బాబు పాప ఒక ఆమెకి, మరి వాళ్ళ బాబుకి కూడా మరి టెలిఫోన్ ఏదో పెట్టుకుంటానంటే, మరి షాప్ పెట్టుకుంటానంటే 3 లక్షల దాకా సహాయం చేశాడు మరి చంద్రబాబు అన్నయ్య. మరి ఆ పాప మరి చదువుకుంటా ఉంది. మరి ఆ పాప కూడా డాక్టర్ చదవాలంది. డాక్టర్ అంటే చదివిస్తా అంటాడు. డాక్టర్ కూడా చదివిస్తాను, మీరు చదువుకోండి, చక్కగా ఉండండి, మీ అందరి కోసమే ఉన్నానని చెప్పి అంటున్నాడు. మరి చంద్రబాబు అన్నయ్య కూడా మరి ఆయనకి ఏం తక్కువ, ఆయనకి ఏమీ లేదని ప్రజల్లోకి వచ్చి ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు, మన కోసం ఆలోచిస్తున్నాడు. మనం అందరం బాగుండాలని మరి మనలో అందరిలో కలిసిపోయాడు. మరి ఆయనకి ఏ ఆలోచనలు లేవు. మరి ప్రజల కోసమే తిరుగుతున్నాడు, ప్రజల కోసం చేస్తున్నాడు పనులు, మంచి పనులు చేస్తున్నాడు, ఫాస్ట్గా చేస్తున్నాడు అన్నీ కూడా. మరి అమరావతి కూడా బాగా డెవలప్ అయిపోయింది. మరి ఎవరు బాధపడకాకండి. ఉద్యోగాలు అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల గురించి బాధపడద్దండి. అందరికి చేతి పనులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి. ఎవరు ఇబ్బంది పడద్దు. మరి అన్నయ్య అన్ని పనులు చేస్తున్నాడు, ఫాస్ట్గా చేస్తున్నాడు పనులు కూడా. ఎక్కడ కూడా పనులు ఆపట్లేదు. మరి అన్నయ్య మరి 75 సంవత్సరాలు ఉన్నా కూడా మరి అన్నయ్య అంత ఫాస్ట్గా వెళ్తున్నాడంటే మరి 20 సంవత్సరాల కుర్రాడు కూడా చేయడు అట్లాగా. మరి ఆయన దేవుడు ఆయన ఆయుష్ బాగుండాలి, ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. మరి దేవుడు కూడా ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన కుటుంబాన్ని కూడా బాగా చూడాలి. మరి బాగుండాలి ఆయన కుటుంబం, ఆయన బిడ్డల కుటుంబం అందరిగా బాగుండాలి. వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళు అత్త మామ కుటుంబాలు కానీ అందరూ బాగుండాలి. వాళ్ళ బామ్మర్దులు కానీ అందరూ బాగుండాలి. మరి దేశం కోసం వాళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నారు. మరి బాలకృష్ణ కానీ, మరి లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు అన్నయ్య కానీ వీళ్ళందరూ ప్రజల కోసం పోరాడుతున్నారు. ప్రజలు బాగుండాలి, ప్రజలందరినీ మంచిగా ఉంచాలి, మంచిగా చేయాలని చెప్పి చూస్తున్నారు. మరి బీదవాళ్ళు అనేది లేకుండా అందరూ సమానంగా చూడాలని చూస్తున్నారు. మరి అన్నీ చేస్తాడు చంద్రబాబు అన్నయ్య. మరి చంద్రబాబు అన్నయ్యని కూడా మరి అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబం కూడా అందరూ వాళ్ళ కుటుంబం కోసం కూడా పూజలు చేసేవాళ్ళు చేయండి, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయండి వాళ్ళ కుటుంబాల కోసం. ఎందుకంటే మన కోసం పోరాడుతున్నాడు ఆయన. ఆ అన్నయ్య మరి ప్రజల్లోకి వచ్చి మరి వయసుని కూడా చూసుకోవట్లేదు ఆయన. ఆ వయసుకి కూడా ఆ రకంగా చేస్తున్నాడంటే ఈ రోజుల్లో ఎవరు అలా చేయలేరు. మరి చంద్రబాబు అన్నయ్య కాబట్టి పోరాడుతున్నాడు. మరి అన్ని పనులు చేస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. నిధులు కూడా బాగా ఇస్తున్నారు అన్నయ్యకి. మరి అమరావతి బాగా డెవలప్ అయిపోయింది.
మనకి ఇబ్బంది లేదు, ఇంకా మనకి ఇబ్బంది పడాల్సిన లేదు, నీటికైనా దేనికైనా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే బియ్యాల రేట్లు కానీ సరుకులు కానీ కొద్ది రేట్లు కూడా తగ్గితే అవి కూడా బాగుంటుంది. మరి పింఛన్లు కూడా అన్న అన్న దానికి ఇచ్చేస్తున్నాడు. మరి ఒక్కసారి 1000 రూపాయలు పెంచేశాడు చంద్రబాబు అన్నయ్య. మరి పింఛన్ కూడా బాగానే ఇస్తున్నారు. పింఛన్ ఒక రోజు మరి ఆదివారం వచ్చినా కూడా మరి పండగ వచ్చినా కూడా ముందే ఇచ్చేస్తున్నాడు. ముందు ఇచ్చేస్తున్నాడు 5:30కే 5 కాంచి ఇస్తున్నారు పింఛన్లు. మరి పింఛన్లు కూడా ఆగట్లేదు, బియ్యం ఆగట్లేదు. రేషన్ బియ్యం కూడా పొద్దున్నే ఆ రోజు ఇచ్చేస్తున్నారు, ఫస్ట్ రోజే. ఇప్పుడు నేను బియ్యానికి వెళ్ళి స్టోర్ కాడికి వెళ్ళి వచ్చాను, బియ్యం కూడా తెచ్చుకున్నాను నేను. పొద్దున్న ఇచ్చేస్తున్నారు బియ్యం కూడా 6 కాంచి ఇస్తున్నారు. అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇంకా మరి అన్ని పనులు బాగా చేస్తున్నాడు, అన్నీ బాగా చేస్తున్నాడు, అన్నీ బాగున్నాయి. మరి ఆ అన్నయ్యకి ఒక పెడతాకేం లేదు. మరి ఆయన ఎందుకంటే ప్రజల మనిషి, ఆయన ప్రజల మనిషి, మన మనిషి అన్నయ్య చంద్రబాబు అన్నయ్య. మరి అన్నయ్య కుటుంబం చల్లగా ఉండాలి, వాళ్ళకి ఫ్యామిలీ అంతా, వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళందరూ, వాళ్ళ బంధువులు కానీ అందరూ బాగుండాలి. మరి అన్నయ్య అందరి కోసం పోరాడుతున్నాడు కాబట్టి ఆ అన్నయ్య కోసం అందరూ మీరు ప్రార్థన చేయండి, పూజలు చేసేవాళ్ళు పూజలు చేయండి. మరి అన్నయ్య కుటుంబం బాగుండాలి, అన్నయ్య ఆరోగ్యం బాగుండాలి. అన్నయ్య మన కోసం పోరాడుతున్నాడు కాబట్టి, మన పనులు చూస్తున్నాడు కాబట్టి మరి ఎవరితో విరోధం పెట్టుకోవట్లేదు అన్నయ్య. విరోధం ఉన్న వాళ్ళు కూడా మంచిగా మాట్లాడుతున్నాడు, శత్రుత్వం లేకుండా కూడా మాట్లాడుతున్నాడు. ఆయన శత్రుత్వం కూడా పెంచుకోలేదు. ఆయన అన్నీ తగ్గించుకొని ప్రజల్లోకి వచ్చాడు. ఆయన ప్రజల పనులు చూస్తున్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు, ఒక మామూలు సాదా మనిషిలాగా తిరుగుతున్నాడు ఆయన. మరి ఆయనకి ముఖ్యమంత్రి అని కూడా ఏదీ లేదు ఆయనకి. మరి ముఖ్యమంత్రి అయ్యి కూడా ప్రజల్లోకి వచ్చి లేబర్తో కూడా మాట్లాడుతున్నాడు. మరి ఒకప్పుడు లేబర్ అని ఎంచారు, కులాలు ఎంచారు. మరి ఆ కులాల్లోకి వస్తున్నాడు ఆ అన్నయ్య. మరి ఆ లేబర్లలోకి వెళ్ళి టీలు తాగటం కానీ, వాళ్ళతో మాట్లాడటం కానీ, పరామర్శించడం కానీ, ఏదైనా కానీ మంచి పనులు చేస్తున్నాడు. మరి చంద్రబాబు అన్నయ్య మరి అన్ని పనులు చేస్తాడు కాబట్టి, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ మరి అందరి కోసం మరి చేయండి, పనులు చేయండి, ప్రజల పనులు చేయండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. మరి ఇళ్ల స్థలాలు కూడా మరి ఎక్కడుంటే అక్కడ మరి ఇళ్ల స్థలాలు కూడా మీరు ఎంత తెలుసుకుంటారో అంత ఇవ్వండి. మరి 5 సెంట్లు ఇస్తే బాగుంటుంది లేని వాళ్ళకి. మరి ఇందిరాగాంధీ టైంలో పొలాలే పంచిందామా, భూములే పంచింది. మరి ఇప్పుడు మీరు ఇళ్ల స్థలం 5 సెంట్లు ఇచ్చినా మరి దండగలేదు. బొత్తుకు లేని వాళ్ళకి ఇళ్ల స్థలం 5 సెంట్లు ఇచ్చినా దండగలేదు. మరి మీరు 3 సెంట్లు ఇస్తారో 2 సెంట్లు ఇస్తారో ఇవ్వండి అన్నయ్య, చంద్రబాబు అయ్య. ఎవరి తాళ్ళు కేటాయించండి. ఎందుకంటే అపార్ట్మెంట్లు కట్టి అపార్ట్మెంట్లు మట్టుకు ఇవ్వద్దండి. ఎవరి స్థలం వాళ్ళకి ఇవ్వండి. ఎవరి స్థలం వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు కట్టుకుంటారు, ఏదో ఒకటి వేసుకుంటారు వాళ్ళు. మరి నెలలో మరి పిల్లలు ఉంటారు కాబట్టి మరి అత్తమామను చూసుకోవాలి, కోడళ్ళు కొడుకులు కానీ కూతుర్లు అల్లుళ్ళు కానీ వస్తా పోతుంటారు కాబట్టి వాళ్ళు కొద్ది స్థలం ఏర్పాటు చేయండి. ఎక్కడుంటే అక్కడ ఇచ్చేసేయండి, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ ఇచ్చేసేయండి. మరి అమరావతిలో మటుకి అవి రైతులు ఇచ్చారు కాబట్టి ఆ భూములు అమరావతికి సంబంధించినవి, అక్కడ మటుకు ఇవ్వద్దండి. వేరే సాట ఎక్కడుంటే అక్కడ ఇవ్వండి. అమరావతి భూములు మటుకు రైతులు ఎంతో పోరాడి మరి దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, మరి అందరికీ ఉద్యోగాలు రావాలి, కంపెనీలు రావాలి. మరి పెద్ద పెద్ద మరి అక్కడ హైకోర్టు కానీ, మరి హోటళ్ళు కానీ, కాలేజీలు కానీ అన్నీ రావాలని అన్నీ కోరుకొని అక్కడ వాళ్ళు భూములు ఇచ్చినారు రైతులు. మరి ఆ రైతులు కూడా ఎంతో కష్టపడ్డారు, 5 సంవత్సరాలు పోరాడారు వాళ్ళు. పాపం రోడ్ల మీద తిరిగి ఎండ అనకుండా వాన అనకుండా వాళ్ళు కాళ్ళు పుండ్లు వచ్చేటట్టు కూడా తిరిగారు. మరి దేవుడు కలకజేసి మరి దేవుడు గొప్పదంతా. మరి ఆ దేవుడే మరి చంద్రబాబు అన్నయ్యని గెలిపించాడు. ప్రజలందరూ కూడా మరి ఎన్నుకొని మరి ఆ అన్నయ్యని మరి ఓట్లేసి గెలిపించుకున్నాము. మరి ఆ అన్నయ్య మంచిగా అందరి పనులు చేయాలి, అందరి కోసం ఆలోచిస్తున్నాడు. అందరి పనులు చేయాలి అన్నయ్య, అందరితో బాగుండాలి, ఎవరికి శత్రుత్వం ఉండకూడదు. ఆ అన్నయ్యని కూడా ఎవరు శత్రుత్వం చూడకాకండి. ఆయన మంచి హృదయం, మంచి కుటుంబం అయింది. మరి వాళ్ళు ఆడవాళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో తిరిగి ఒక సామాన్య మనుషుల్లాగా తిరిగారు వాళ్ళు. వాళ్ళకి ఏమీ లేక అన్నీ ఉండి కూడా ప్రజల్లోకి వచ్చారంటే మన కోసం ఆలోచిస్తున్నారు వాళ్ళు. మరి చంద్రబాబు అన్నయ్య గురించి ఎవరు కూడా తప్పుగా మాట్లాడుకోగాకండి, ఎవరు కూడా తప్పుడుగా ఆలోచించగాకండి. మరి నేను కొంచెం గొంతు బాగాలేదు, నాకు మాట కొంచెం తడబడుతుంది. మరి ఎవరు తిట్టుకోగాకండి నన్ను కూడా. ఎందుకంటే నేను వ్యాపారం చేస్తూ ఉంటాను, ఒక వ్యాపారం. మరి నాది కూడా ఒక బీద కుటుంబమే. మరి నాకు అనేది ఏమీ లేదు, నా భర్త లేడు, చనిపోయాడు. మరి నాకు ఒక బాబు పాప. మరి వాళ్ళు కూడా అప్పుల్లో మునిగిపోయి అప్పుల్లో ఉన్నారు. మరి మాకు చాలా ఇబ్బందుల్లో ఉంటున్నాం మేము కూడా. మరి చేతి పనులు చేసుకొని బతుకుతున్నాము. మరి మాది భూమి సమస్య కూడా ఉన్నది. మరి 5 ఎకరాల 20 సెంట్ల భూమి మాకు ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. ఆ భూమిని కబ్జా చేశారు సీతానగర్లో. మరి ఒక రౌడీజంగా గోండాయిజంగా జరిగింది అది. అది ఇప్పుడు న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాము. మరి సముద్రాలు సరిబాబు, బాలసాని రాజేశ్వరరావు ఆక్రమించారు ఆ భూమిని ఆక్రమించి ప్యాట్లు వేసి కూడా అమ్మేశారు దాన్ని. మరి 2019లో 2 నెలలు కూడా జరిగింది అది అమ్మటం వాళ్ళు.
మరి ఇంతవరకు మాకు న్యాయం కూడా జరగలేదు. మరి చంద్రబాబు అన్నయ్య కాడ పెట్టున్నాను నేను, మరి లోకేష్ బాబు దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టున్నాను. మరి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మీరు అందరూ చూడండి, మంచి మంచి వీడియోలు పెడుతున్నాను నేను. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి, మరి నా పేరు శాంతి. అందరికీ శుభాకాంక్షలు అండి, పండగ శుభాకాంక్షలు.